హాయ్, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మస్తీస్ యాంత్రికం సాంకేతికం. This program is sponsored by Siporia Hibiscus Tea. ప్రపంచంలో ఉన్న అనేక వ్యాపార రంగాలలో మైనింగ్ రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మైనింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్, జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలియజేయడానికి ఇప్పుడు మన ముందున్నారు టెక్ డేటమ్ ఎండి ఉదయ్ మహేష్ గారు. చిట్ చాట్ స్టార్ట్ చేద్దాం. నమస్కారం ఉదయ్ గారు. నమస్కారం జ్యోత్స్న, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీ కంపెనీ గురించి చాలా విన్నాము. సో వీ విల్ టాక్ అబౌట్ టెక్ డేటమ్ కంపెనీ. సో అది అసలు యాక్చువల్గా స్టార్ట్ చేయాలి ఏ ఉద్దేశంతో, లేకపోతే ఏ ఆలోచన వచ్చింది, దాని వెనకాల హిస్టరీ, ఇంకా మీ ఇంట్రెస్ట్, మీ రీసెర్చ్, కొంచెం మీ కంపెనీ గురించి డీటెయిల్గా చెప్పండి. అంటే నాకున్న జియో సైన్సెస్లో ఉన్న లేకపోతే టెక్నాలజీలో సాఫ్ట్వేర్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో 2008లో టెక్ డేటమ్ కంపెనీ స్టార్ట్ చేసామండి. సో మేము ఆల్మోస్ట్ ఏంటంటే మేము న్యాచురల్ రిసోర్సెస్లో టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నాం, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా మేము చేస్తున్నాం అండి. అంతా న్యాచురల్ రిసోర్సెస్లో కూడా ఏంటంటే మా మెయిన్ ఫోకస్ డెఫినెట్గా ఏంటంటే మైనింగ్ ఇండస్ట్రీలో ఇస్తున్నామండి. అంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్ అవ్వచ్చు, లేకపోతే మైన్ ప్లానింగ్ అవ్వచ్చు, తర్వాత మైనింగ్ ఆపరేషన్స్లో కానీ సపోర్ట్ కానీ ఈ సర్వీసెస్ అన్నీ ఇస్తున్నాము. దాంతోపాటు అసోసియేటెడ్ అంటే ఇప్పుడు మైనింగ్ అనేసరికి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఒక ఇష్యూ, అలాగే ఫారెస్ట్రీ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా కామన్ అసోసియేటెడ్ ఇష్యూస్. సో వాటిలో కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాం. అలాగే హైడ్రాలజీ కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మైనింగ్కి రిలేటెడ్ అసోసియేటెడ్. సో ఇవన్నీ ఏంటంటే అవుతుంది ఏంటంటే మా స్పెక్ట్రమ్ ఆఫ్ సర్వీసెస్ ఏంటంటే చాలా పెరిగినాయి అన్నమాట. సో ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ అన్నిట్లో చేస్తాం, అందులో మైనింగ్ అనేది మేజర్ ఫోకస్, మైనింగ్ సెగ్మెంట్ అనేది. సో మైనింగ్ రంగానికి యూజువల్లీ ఎలాంటి సర్వీసెస్ అవసరం అవుతాయి, ఇంకా మీరు ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు? మైనింగ్ అనేది ఒక యాక్చువల్గా ఏంటంటే వెరీ ఎలాబరేటెడ్ సబ్జెక్ట్. అందులో ఏంటంటే మైనింగ్ రిలేటెడ్ రైట్ ఫ్రమ్ ఏంటంటే మినరల్ పొటెన్షియల్ ఏరియా ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి మైన్ ఓపెన్ చేసి మైన్ ఆపరేషన్స్ అయ్యే వరకు చాలా యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయండి. అంటే లైక్ యాక్చువల్గా ఏంటంటే అసలు ఫస్ట్ ఒక ఏరియాలో మినరల్ ఉన్నదా లేదా, ఉంటే ఏ మినరల్ ఉంది, దాంతోపాటు ఏంటంటే ఏ డెప్త్లో ఉంది, దాంతో అసోసియేటెడ్ మినరల్స్ ఏమున్నాయి, అసలు ఫీజిబుల్లా కాదా, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ స్టడీస్ చేయాలండి. దానికోసం యాక్చువల్గా ఏంటంటే రైట్ ఫ్రమ్ రిమోట్ సెన్సింగ్ నుంచి శాటిలైట్ డేటా ప్రాసెసింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే దాంతోపాటు డెస్క్టాప్ స్టడీస్ అంటాం. అంటే ఏంటంటే డిఫరెంట్ మ్యాప్స్ అయ్యి ఇంటిగ్రేట్ చేసి దాన్ని స్టడీ చేసి, తర్వాత ఫీల్డ్లో ఏంటంటే జియోలాజికల్ మ్యాపింగ్ అంటాం. ఇంకా తర్వాత ఏంటంటే జియోఫిజికల్ సర్వేస్, తర్వాత జియోకెమికల్ సర్వేస్, ఇవన్నీ చేసిన తర్వాత డ్రిల్లింగ్ చేయాలి. చేసిన తర్వాత ఎంత డెప్త్లో ఉందో అది ప్రూవ్ చేయాలి. అంటే మినరల్ టు మినరల్, జియాలజీ టు జియాలజీ ఇవన్నీ కూడా వేరీ అవుతూ ఉంటాయి. సో అందులో ఏంటంటే ఇవన్నీ కూడా మొత్తం చేస్తాం. ఇదంతా అయిన తర్వాత మైన్ మినరల్ ఉన్నది, ఆ మైన్లో ఏంటంటే ఈ పలానా పర్టికులర్ మినరల్ ఉంది అనేది అచీవ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే అది ఎలాగ బయటికి తీయాలి, అంటే మైనింగ్ మెథడ్ అంటాము. అంటే ఓపెన్ కాస్ట్ మెథడా, లేకపోతే లోపల అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలా, సో ఎలా చేస్తామని చేస్తాం. సో ఆ స్టడీస్, దాని తర్వాత మైన్ ప్లానింగ్, దానికి ప్లాన్ చేయటం. అక్కడి నుంచి ఏంటంటే వచ్చిన గ్రేడ్ ఉంటుంది, ఏ గ్రేడ్ ఉన్నది అనే దాన్ని ఏంటంటే అది ఎకనామికల్గా వైబుల్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి ఆ గ్రేడ్, వచ్చిన గ్రేడ్ మినరల్ గ్రేడ్. సో దాన్ని ఎలా బెనిఫిటేషన్ చేయాలనేది, అక్కడి నుంచి ఏంటంటే దాన్ని ఎలాగ అమ్మాలి, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్. సో దీంతో పాటు ఏంటంటే మీకు మైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఏమైనా గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా, తర్వాత అక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ కూడా అసోసియేట్, ఏమైనా ఫారెస్ట్ ఏరియా ఉందా, వైల్డ్ లైఫ్ కూడా ఉందా ఏమన్నా. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీంతో పాటు మైనింగ్తో పాటు స్టడీ చేయాలండి. ఇందులో కూడా ఏంటంటే రెండు రకాల ప్రాజెక్ట్స్ ఉంటాయండి, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అని ఉంటాయి. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనుకోండి యాక్చువల్గా ఏంటంటే రైట్ ఫ్రమ్ చెప్పాను కదా, కొత్తగా ఏరియాని ఐడెంటిఫై చేయడం దగ్గర నుంచి, లేదంటే కనుక ఏంటంటే ఎవరన్నా వచ్చి ఒక లైసెన్స్ తీసుకొని ఆ లైసెన్స్ తీసుకొని మాకు మొత్తం మైన్ ఓపెన్ వరకు ఏంటంటే మొత్తం స్టడీస్ ఇమ్మనేసి అని అడగచ్చు. సో అవన్నీ కూడా ఇస్తాం. అలాగే ఏంటంటే బ్రౌన్ ఫీల్డ్ ఆల్రెడీ ఆపరేటింగ్ మైన్ అనుకోండి, అందులో కూడా ఏంటంటే స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని బట్టి కూడా సర్వీసెస్ ఇస్తూ ఉంటాం అంతా అనేది. అంటే ఈ గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి సార్? యూజువల్లీ అంటే జనరల్గా ఏ ఇండస్ట్రీలో అన్నా కానీ గ్రీన్ ఫీల్డ్ అంటే యాక్చువల్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ అనమాట, అక్కడి నుంచి చేసేది. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఆపరేషన్ కానీ కొంత ఆపరేషన్స్ అయిన తర్వాత అక్కడి నుంచి చేసేది అనమాట అంతా. సో గ్రీన్ ఫీల్డ్ ఏంటంటే మీకు మైనింగ్లో పర్టికులర్గా వచ్చేసరికి ఏంటంటే కొత్తగా ఏంటంటే ఒక మైనింగ్ అంటే మైనింగ్ లైసెన్స్ కాదు, దానికంటే
ఏముంది రీసెర్చ్ లైసెన్స్ అంటాం. లైసెన్స్ తీసుకున్న తర్వాత దానికి ఏంటంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ అసలు మినరల్ ఉందా లేదా దగ్గర నుంచి ఉంటే ఏం చేయాలని మొత్తం స్టడీస్ చేసేదంతా కూడా ఏంటంటే అదంతా కూడా గ్రీన్ ఫీల్డ్లోకి వస్తాయి అంతా అదే, అంటే వర్జిన్ ఏరియాస్ మొత్తం అంతా. అదే బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఆపరేటింగ్ మైన్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే చాలా వరకు స్టడీస్ చేసినవి ఉంటాయి, అవన్నీ కూడా బ్రౌన్ ఫీల్డ్ అనమాట అండి అంతా. సో అంటే ఈ మైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఇన్ని స్టడీస్ అండ్ సర్వీస్ చేయాలి? డెఫినెట్గా చేయాలండి. అవును. ఓకే. సో యూజువల్గా మీరు ఇప్పటి వరకు చేసిన మైన్స్ ఇంకా టైప్స్ ఆఫ్ మైన్స్ వేటి మీద వర్క్ చేశారు? అంటే మీ ఉద్దేశం మినరల్స్ అంటున్నారు, ఏ మినరల్స్ చేస్తాం? చాలా ఉంటాయండి, దగ్గర దగ్గర ఒక 25 మినరల్స్ ఉంటాయి. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు 2008-9 ఆ టైంలో ఏంటంటే మాకు వచ్చి ఎక్కువ ఎంక్వైరీస్ గోల్డ్, కాపర్, డైమండ్స్ ఇలాగ వచ్చేవండి అంతా. దాంతోపాటు ఏంటంటే కొంత ఐరన్ ఓర్ కోసం, తర్వాత మ్యాంగనీస్ అవి. సో తర్వాత టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు బ్యాటరీ గురించి కానీ ఈవీస్ వచ్చినప్పుడు కానీ దీనివల్ల ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ కూడా ఎక్కువైనాయి, వైడెన్ అయినాయి. ఇప్పుడు సపోజ్ ఏమో లిథియంకి ఇప్పుడు వచ్చేదంతా కూడా లిథియం, గ్రాఫైట్, నికెల్, కొబాల్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మినరల్స్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి అనమాట. దాంతోపాటు టిన్, ట్యాంట్లమ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే లోకల్లో మనకి ఎక్కువ క్వాడ్జ్ లేకపోతే గ్రనైట్ ఇవన్నీ ఏంటంటే రిక్వైర్మెంట్ ఉంటాయి, అది తక్కువ. ఎక్కువ బయట కంట్రీస్లో చేసే మాత్రం గోల్డ్ దగ్గర నుంచి తీసుకుంటే నికెల్, తర్వాత బీచ్ మినరల్స్ అంటాము, అంటే టైటానియం ఓర్స్ ఉంటాయి, తర్వాత జిర్కానియం, వీటి మీద రిక్వైర్మెంట్ ఇప్పుడు ఎక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఈ బ్యాటరీ గ్రేడ్ మినరల్స్ మీద ఉంటుంది. దాంతోపాటు ఎనీహౌ ఇప్పుడు గోల్డ్ రేట్ అయ్యి పెరిగేసరికి ఏంటంటే గోల్డ్కి విపరీతంగా రిక్వైర్మెంట్ ఉంటుంది. గోల్డ్కి ఏంటంటే చాలా ఎంక్వైరీస్ ఉన్నాయి, చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము యాక్చువల్గా ఇప్పుడు చేస్తుంది కూడా ఏంటంటే గ్రాఫైట్లో వర్క్ చేస్తున్నాం, నికెల్లో వర్క్ చేస్తున్నాం, నికెల్ కోసం వర్క్ చేస్తున్నాం, అలాగే బీచ్ మినరల్స్ కోసం వర్క్ చేస్తున్నాము. ఇలాగేంటంటే డిఫరెంట్ మ్యాంగనీస్ గురించి వర్క్ చేస్తున్నాము. ఇలాగే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. దాంతోపాటు గోల్డ్ కూడా అవుతున్నాయి ప్రాజెక్ట్స్. కొత్తగా ఉంది సార్ ఈ బీచ్ మినరల్స్ అంటే ఏంటి? కొత్తది కాదు కానీ యాక్చువల్గా మనకి బీచెస్ ఉంటాయి కదండి, బీచ్ శాండ్స్ ఉంటాయి కదా, బీచ్ శాండ్స్లో ఏంటంటే చాలా మినరల్స్ ఉంటాయి. అంటే అన్ని చోట్ల ఉండవు కానీ ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో. సపోజ్ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి పర్టికులర్ కృష్ణా జిల్లా వరకు ఉన్న బీచెస్లో ఏంటంటే చాలా వాల్యుబుల్ మినరల్స్ ఉంటాయి. వాల్యుబుల్ హెవీ మినరల్స్ అంటాం వాటిలో అనమాట, విహెచ్ఎం అంటాం. అందులో ఏంటంటే ఇలిమినేట్ అని, రూటైల్ అని, జిర్కాన్ అని ఇలాగ రకరకాల మినరల్స్ ఉంటాయి. అవి ఏంటంటే చాలా వాల్యుబుల్ అండ్ చాలా ఏంటంటే ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో ఇండియాలో ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు బీచ్ మినరల్స్ చేయడానికి. బట్ స్టిల్ యాక్చువల్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ యాక్చువల్గా ఏంటంటే లిబరలైజ్ చేయడానికి. సో మేము ఎక్కువ ఆఫ్రికాలోనైతే ఎక్కువగానే చేస్తున్నాం అండి అది బీచ్ మినరల్స్, ఎందుకంటే రిక్వైర్మెంట్ ఉంది బాగా. సో ఇప్పుడు ఐవరీ కోస్ట్లో ఒక ప్రాజెక్ట్ అవుతా ఉంది, అలాగే మొజాంబిక్లో ఒక ప్రాజెక్ట్ అవుతా ఉందండి అంతా. ఇప్పటి వరకు మైనింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఎన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకెక్కడెక్కడ చేసి ఉంటారు సార్? నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే థౌజండ్స్లో ఉంటాయండి. అంటే ప్రాజెక్ట్ అంటే కనుక ఏంటంటే అన్ని మైనింగ్ అన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అవ్వవు. అంటే క్లయింట్ వస్తారు, వచ్చి ఏంటంటే పలానా ఏరియాలో మాకు స్టడీ చేయమని అడుగుతారు. చాలాసార్లు ఏంటంటే అందులో మినరల్ ఉండకపోవచ్చు కూడా, లైసెన్స్ ఉండి కూడా. సో నంబర్ అయితే థౌజండ్స్ ఉంటాయి. మీకు ప్రాబ్లం ఏంటంటే 6,000-7,000 ఉండొచ్చు, కానీ ఫీల్డ్కి వెళ్ళి మొత్తం చేసేవి ఫ్యూ, అంటే లెస్ దెన్ 100 ఉంటాయి ఆపరేషన్ వర్క్ వెళ్ళినవి, లేకపోతే ఏంటంటే మినరల్ ప్రూవ్ అయినవి అలాంటివి అనమాట అంతా. ఇంకా ఏరియా జాగ్రఫీస్ అయితే మేము ఎక్కువ ఫోకస్ ఆఫ్రికా, సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఎక్కువ చేస్తున్నాము. దాంతోపాటు ఏషియన్ కంట్రీస్ కూడా కొన్ని చేస్తున్నాం అండి అంతే. ఇండియాతో పాటు ఇండియాలో కూడా బాగానే ఎక్కువగానే చేస్తున్నాం. సో ఎక్కువ ఆఫ్రికాలో ఇప్పటికి మేము అన్ని కలిపి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 35-36 కంట్రీస్ లెక్క పెట్టాలి కరెక్ట్గా లో ఇప్పటివరకు వర్క్ చేస్తాం అంతా డిఫరెంట్ మినరల్స్ కోసం. సో ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం ఏంటంటే ఆఫ్రికాలో 3 కంట్రీస్ చేస్తున్నాము, సౌత్ అమెరికాలో 2 కంట్రీస్లో వర్క్ చేస్తున్నాము, ఇండియాలో వర్క్ చేస్తున్నాము అంతా. సో ఏషియాలో ఇండియాతో పాటు ఇంకా ఏంటంటే మన ఇండోనేషియా కానీ లేకపోతే లావోస్ కానీ ఇలాంటి కంట్రీస్లో కొన్ని వర్క్ చేస్తాం ఆల్రెడీ అంతా. సో యూజువల్గా ఆఫ్రికా, సౌత్ అమెరికా ఇలాంటి కంట్రీస్లోనే మైనింగ్కి ఎందుకు ప్రిఫర్ చేస్తారు సార్?
అంటే ఒకటండి, దే ఆర్ డెఫినెట్లీ వెరీ రిచ్, మినరల్ రిచ్ కంట్రీస్ అక్కడ ఉన్నాయి చాలా కంట్రీస్. అదొకటండి. చాలా డెవలప్ అయిన కంట్రీస్లోకి వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవడానికి కానీ, లేకపోతే ఏంటంటే అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కానీ, తర్వాత ఆపరేషన్ కాస్ట్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయి. సో దానికోసం ఏంటంటే ఆఫ్రికాలో ఏంటంటే కంట్రీస్లో ఏంటంటే మోరల్లెస్ ఆఫ్రికా కానీ సౌత్ అమెరికా కానీ ఏంటంటే రీచబుల్, ఎకనామిక్గా కూడా ఏంటంటే ఫీజిబుల్ ప్రాజెక్ట్స్ అవుతాయి మనకి. అంటే మరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పుడు మీరు డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ ఉన్న పాలసీస్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. సో ఆఫ్రికా కానీ సౌత్ అమెరికాలో ఏంటంటే అట్లీస్ట్ దే ఆర్ వెల్కమింగ్ ఇన్వెస్టర్స్. అది కూడా ఏంటంటే మీడియం లెవెల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం వెళ్ళొచ్చండి అక్కడ. ప్లస్ ఆఫ్రికా అనుకుంటే ఈ రోజుల్లో ఏముందంటే ఒక 6 hours ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు, కంట్రీస్ రీచ్ అయిపోవచ్చు. 6 hours నుంచి 10 hours మ్యాక్సిమం అంతా అది. సో ప్రాక్సిమిటీ ఒకటి మనకి చాలా. ప్లస్ అక్కడ ఉన్న పాలసీస్ కూడా దే ఆర్ వెల్కమింగ్ ఇండియన్స్ ఆల్సో. సో ఇండియన్ చాలామంది ఆల్రెడీ ఏంటంటే ఆఫ్రికాలో చాలా వర్క్ చేస్తున్నారండి. అలాగే సౌత్ అమెరికా కూడా లాస్ట్ 3-4 years, ఎందుకంటే వేరే కంట్రీస్లో ఆఫ్రికాలో కూడా ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. ఇండియాలో కూడా చాలా ఎగ్జాస్ట్ అయింది, మినరల్స్ ఎక్కువ దొరకట్లేదు. ఇంకేంటంటే సౌత్ అమెరికాకి వెళ్ళాల్సి వస్తుంది, బ్రెజిల్ కానీ, పెరు కానీ, చిలీ కానీ. సో ఆ కంట్రీస్ వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుందండి, గయానా ఇవన్నీ అనమాట. సో యూజువలీ ఈ పర్టికులర్ కంట్రీస్లో లైసెన్సెస్ ఇంకా పాలసీస్ అవి ఎలా ఉంటాయి సార్? ఇవి ఏంటంటే కంట్రీ టు కంట్రీ వేరీ అవుతాయండి. కానీ ఏంటంటే మోరార్లెస్ మామూలుగా ఏంటంటే ప్రస్తుతానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎవరన్నా ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు ఏంటంటే ఒక ఏరియాని ఐడెంటిఫై చేసి అక్కడ లైసెన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మొదట యాక్చువల్గా ఏంటంటే రీసెర్చ్ కోసం లైసెన్స్ ఇస్తారండి. అది అంటే కొన్ని చోట్ల ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ అంటాము, తర్వాత కొన్ని చోట్ల మరి రికగ్నేటరీ లైసెన్స్ అని, ఇలా రకరకాల లైసెన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే రీసెర్చ్ అయిన తర్వాత అప్పుడు మైనింగ్ లీజ్కి వెళ్తూ ఉంటాం అన్నమాట. మైనింగ్కి పర్మిషన్ ఇస్తారు. రీసెర్చ్లో సక్సెస్ అయ్యి అందులో మినరల్ ఉన్నదని ప్రూవ్ అయ్యి ఫీజిబిలిటీ కూడా ఉన్నదని వస్తే కనుక ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇస్తారు. ఇవి కంట్రీ టు కంట్రీ వేరీ అవుతూ ఉంటాయండి. ఎక్కడైనా కానీ ఏంటంటే అక్కడున్న కంట్రీని బట్టి మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ పీపుల్ని కూడా అంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ కంపెనీ స్టార్ట్ చేయడానికి పాసిబుల్ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఏంటంటే లోకల్స్ కూడా పార్ట్నర్షిప్ ఇవ్వమని అడుగుతారు. ఓకే, ఆ మైనింగ్ లైసెన్స్ రావడానికి ఏదైనా కానీ ఇదే ప్రాసెస్ ఉంటాయి మొత్తం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా ఒక్కొక్క టైం డ్యూరేషన్ ఉంటుంది. కొన్ని కంట్రీల్లో ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ కోసం 2 years ఇస్తారు, కొన్ని కంట్రీస్లో 5 years ఇస్తారు. సో కంట్రీ టు కంట్రీ వేరీ అవుతూ ఉంటాయండి అంతా. సో యూజువల్గా ఒక మైనింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఇనిషియేషన్ నుంచి కంప్లీషన్ వరకు డ్యూరేషన్ ఎలా ఉంటుంది? అంటే మీరు అంటుంది రీసెర్చ్ కోసమా? అంటే మైన్ ఓపెన్ అవడానికి, మైన్ ఓపెన్ అయ్యి కంప్లీట్ చేసి? అంటే ఇట్స్ వేరీస్ అండి. యాక్చువల్గా ఏంటంటే కాంప్లెక్సిటీ అక్కడ ఉంది, జియోలాజికల్ కాంప్లెక్సిటీ కానీ, లేకపోతే ఆ ఏరియాకి ఏంటంటే యాక్సెసిబిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ. మేము చేసిన దాంట్లో ఏంటంటే ఈవెన్ 6 monthsలో మైన్ ఎక్స్ప్లోరేషన్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే 4 years పట్టినవి కూడా ఉన్నాయండి. అంటే అక్కడ ఉన్నది ఏంటంటే సపోజ్ ఏంటంటే వెరీ ఇన్యాక్సెసిబుల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో ఉన్నప్పుడు, లేకపోతే ఏంటంటే క్లైమేట్ సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి సంవత్సరానికి ఒక 3-4 months అలా చేయాల్సి వస్తుంది ఎక్స్ప్లోరేషన్. సో అక్కడ అలాంటప్పుడు ఉంటుంది. తర్వాత కంట్రీ నామ్స్ని బట్టి కూడా ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు. కానీ ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే గుడ్ టైం అంటే 1 year to 2 years అనేది యావరేజ్ అనుకోవచ్చండి మనం అంత మైన్కి, మినరల్ ఎక్స్ప్లోరేషన్కి, మైన్ ప్లానింగ్ వరకు చేయడానికి అనమాట అంతా. సో ఆఫ్రికా లాంటి కంట్రీలో యూజువల్గా టఫ్ కండిషన్స్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్? మరి అక్కడ వర్కింగ్ పాసిబిలిటీస్ ఇంకా మైనింగ్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? అంటే ఆఫ్రికా అనేది టోటల్ ఒక కాంటినెంట్ అండి, చాలా కంట్రీస్ ఉంటాయి. అందులో అన్ని కంట్రీస్లోనే ఒకలాగా ఉండదు. ప్లస్ ఈచ్ కంట్రీలో కూడా ఏంటంటే ప్రతి ఏరియాలోని ఒకలాగా ఉండదండి కండిషన్స్ వేరీ అవుతూ ఉంటాయి. సో మేము చెక్ చేసినప్పుడు మా క్లయింట్స్కి అడ్వైజ్ ఇచ్చినా, లేకపోతే మేము మాట్లాడినా కానీ, లేకపోతే మేము క్లయింట్ దగ్గర అడ్వైస్ తీసుకున్నా ఫస్ట్ చెక్ చేసుకుంటాం. కానీ ఏంటంటే 90% ఆఫ్ ది ఆఫ్రికా ఈజ్ సేఫ్, 10% రిస్క్ ఉంటుంది. కాకపోతే ఆ ఏరియాని అవాయిడ్ చేయటం ఎప్పుడు కూడా బెటర్. వద్దనే చెప్తాం ఎవరైనా వచ్చినా కానీ ఏంటంటే వద్దని చెప్తాం. కొన్ని ఏరియాలకు వస్తుంది ఏంటంటే ప్రాబ్లీ టెర్రరిజం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాలకి అయితే. అదర్వైజ్ మోస్ట్లీ
పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండి, అయితే మేనేజబుల్. టఫ్ కండిషన్స్ డెఫినెట్గా టఫ్ కండిషన్స్ ఉంటాయి. అంటే సిటీస్ మధ్యలో ఉన్నది ఏంటంటే లాజిస్టిక్ కన్వీనియన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంటుంది. కానీ మైనింగ్ సైట్స్కి వచ్చేసరికి లేదంటే మన మినరల్ లైసెన్స్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ ఉన్న ఏరియా కానీ వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి కొద్దిగా టఫ్గా ఉంటాయి. కానీ స్టిల్ యాక్చువల్గా ఏంటంటే వర్కబుల్ కండిషన్ అండి, అంత రిస్క్ భయపడాల్సినంత అవసరమేం లేదు. అంటే మాకున్న ఆల్మోస్ట్ 16+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోనే ఏంటంటే వీఆర్ వెరీ హ్యాపీ. అదే చిన్న ఏంటంటే 1-2 ఇన్సిడెంట్స్ జరగబోయినా కానీ వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. నేను చాలా పర్సనల్గా ఆల్మోస్ట్ చాలాసార్లు నేను వెళ్ళొచ్చాను చాలా కంట్రీస్కి, ఎక్కడా కూడా ఉండదండి. ప్లస్ మనం ఎలాగ ఉంటాం అనేది అవతల రెసిప్రికేషన్ అలాగే ఉంటుందండి అంతా అనేది. సో దాన్ని బట్టి మనం వాళ్ళతో చాలా బాగుంటే కనుక వాళ్ళు కూడా మనతో బాగుంటారండి అంతా అనేది. సో ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్సెస్లో మీకు ఇక్కడ ఎదురైన ఎక్స్పీరియన్సెస్లో ఏదైనా కొంచెం మాతో షేర్ చేస్తారా? ఉంటాయండి. అంటే ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒక ఊరికి ఉంటుంది, ఊరికి వెళ్ళినప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆఫ్రికాలోని విలేజ్కి చీఫ్ ఉంటారు ప్రతి విలేజ్కి. అంటే ఆ విలేజ్ చీఫ్ ఏది చెప్తే కనుక ఏంటంటే అదే అందరూ కూడా ఊరంతా కూడా ఫాలో అవుతుంది అనమాట. ఆ కలిసినప్పుడు వెళ్ళినప్పుడు జనరల్గా ఏంటంటే వాళ్ళ కస్టమ్స్ ఉంటాయి. అంటే మనకు కూడా ఇక్కడ వెళ్తే ఏంటంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా ఉండొచ్చు. సో మనం యాక్చువల్గా రిలక్టెంట్గా ఉండకుండా ఏంటంటే ఏది ఉన్నా కానీ దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుందండి. ఒక ఏరియాకి వెళ్తే ఏంటంటే వాళ్ళు ఒక చిన్న మగ్గుతోటి నీళ్ళు ఇస్తారు, మనం రిజెక్ట్ చేయకూడదు, మనం డెఫినెట్గా యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి అది. సో అలాంటి చిన్న ఇష్యూస్కి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఆఫ్రికానే కాదండి, ఇండియాలో కూడా అంతేనండి. ఎక్కడైనా కానీ ఏంటంటే కండిషన్స్ మన లోకల్ కల్చర్కి లోకల్ ట్రెడిషన్కి మనం ఎప్పుడైతే కనుక వాల్యూ ఇస్తామో వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనతో వర్క్ చేయడానికి ఏంటంటే మనతో కలిపి వర్క్ చేస్తారండి ఎప్పుడు. అంటే మనం వేరే అనేది కానీ ఎప్పుడు డిఫరెన్షియేట్ చేసుకోకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్పెక్ట్ ఇవ్వాలి, చాలా రెస్పెక్ట్ ఇవ్వాలండి. సో మన ఇండియాలో మీకు అట్లాంటి ఏవైనా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా సార్? డెఫినెట్గా అండి. ఒక మేజర్ ఎంఎన్సీకి మేము వర్క్ చేసినప్పుడు మినరల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్కి ఇనిషియల్గా ఏంటంటే చాలా అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఇస్ సౌత్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో అక్కడ లోకల్ ఏంటంటే మాకు చాలా రెసిస్టెన్స్ వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే మేము కూడా ఏంటంటే వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా ఎందుకు మా దగ్గర ఉన్నది మా క్లయింట్ చాలా పెద్దోడు మేము వెళ్ళి మాట్లాడతాం అని అనకుండా జస్ట్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా విలేజర్స్తో మాట్లాడి అసలు ఎందుకు మీరు వద్దంటున్నారో దగ్గర నుంచి మొదలుపెట్టి కూర్చొని మాట్లాడితే కన్సల్టేషన్ అండి. సో ప్రాబబ్లీ ఏంటంటే ఫస్ట్ డే కాదు సెకండ్ డే ఏంటంటే వాళ్ళకి నచ్చింది ఏంటంటే మా స్టాఫ్ వెళ్ళి మాట్లాడినప్పుడు మా టీం వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ లోకల్ గార్డెన్స్కి మా వాళ్ళు వెళ్ళి మా టీం వెళ్ళి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం అది చూసిన తర్వాత వాళ్ళు మాతో కలిసి వర్క్ చేయడం మొదలుపెట్టారు. ముందు ఎంతంత రిలక్టెన్స్ ఉన్నదో తర్వాత ట్రైన్ ఎక్కేటప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించి పంపించారు అనమాట. అంతా అంటే ఆల్మోస్ట్ 3-4 months మా వాళ్ళకి అన్నీ లోటు లేకుండా చేసుకున్నారు. సేమ్ టైం ఏంటంటే వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా మా క్లయింట్ని అడిగి మేము కూడా చాలా చేస్తాం అక్కడ. సో ఎక్కడన్నా కానీ ఇచ్చిపుచ్చుకోవటమేనండి అంతా, రెస్పెక్ట్ కానీ లేకపోతే ఏదైనా కానీ అంతా కనెక్షన్ బాగా ఏర్పడుతుంది ఆ టైం. అవును, అది ఇక్కడ ఇండియాలోనే అంతే అండి, బయట కంట్రీ అయినా కానీ అంతే, ఆఫ్రికా అంతే, సౌత్ అమెరికా అయినా అంతే అండి అంతా. సో మీకు అంతా ఇంటర్నేషనల్, లోకల్, నాన్ లోకల్, రూరల్, అర్బన్ కనెక్షన్స్ బాగా ఉన్నాయి. తప్పదండి, చేయక తప్పదు అంతానండి అంటే. అసలు మన ఇండియాలో మైనింగ్ సెక్టర్ ఎలా ఉంది సార్? మన ఇండియాలో కూడా బాగుందండి, మైనింగ్ సెక్టర్ డెఫినెట్గా బాగుంది. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్ఎంఈటీ అని నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అని ఒకటి పెట్టారు, 10 years అవుతుంది. దాంతో ఏంటంటే ఎక్కడెక్కడ ఏరియాలు పొటెన్షియల్ ఏరియాస్, మినరలైజ్డ్ ఏరియాస్ అన్నీ ఐడెంటిఫై చేసి రెగ్యులర్గా ఏంటంటే ఆక్షన్కి పిలుస్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే అవన్నీ ఆక్షన్ బ్లాక్స్ వస్తున్నాయి. అందులో కూడా ఏంటంటే చాలా ఈ కాంపోజిట్ లైసెన్స్ అని, ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ అని, మైనింగ్ లైసెన్స్ అని ఇస్తూ ఉన్నారు. అంతకుముందు ఏంటంటే దీనికంటే ముందు ఎలాగుండే అంటే మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మనకి యాక్చువల్గా ఏంటంటే మేజర్ మినరల్స్ అని, మైనర్ మినరల్స్ అని కేటగరైజ్ చేస్తుంటాయి మినరల్స్ అంటే. ఓకే, మైనర్ మినరల్స్ అన్నీ కూడా ఏంటంటే యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ ఉన్న నామ్స్ని బట్టి చేస్తూ ఉంటారు. లైక్ మన క్వాడ్స్ కానీ ఇక్కడ లాటరైట్స్ అంటాము, ఇలాంటివన్నీ అనమాట, గ్రనైట్ ఇవన్నీ వస్తాయి. అరే మేజర్ మినరల్స్కి వచ్చేసరికి అంటే ఐరన్ ఓర్ కానీ లేకపోతే మ్యాంగనీస్ కానీ గోల్డ్ కానీ ఇలాంటివన్నీ కూడా
వస్తుంటాయి. దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చాలా పర్టికులర్ అబౌట్ క్రిటికల్ మినరల్స్ అండి, అంటే నికెల్ కానీ కోబాల్ట్ కానీ గ్రాఫైట్ ఇలాంటి మినరల్స్ అన్నీ కూడా ఏంటంటే ఐడెంటిఫై చేసి వాటిని ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడే మనకి మైనింగ్ స్టార్ట్ చేసి సెల్ఫ్ సస్టైన్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేస్తుంది. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే ఆక్షన్స్ పిలుస్తున్నారు. అంతకుముందు ఈ ఆక్షన్స్ కంటే ముందు ఏమైందంటే ఎంటర్ప్రెన్యూర్ లేకపోతే మైన్ ఓనర్ వాళ్ళు యాక్చువల్గా ఒక ఏరియాని ఐడెంటిఫై చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలో అప్లికేషన్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అప్లికెంట్ సెకండ్ అప్లికెంట్ స్టేటస్ అలాగ ఉండేవన్నమాట. అక్కడి నుంచి ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఆ ఫస్ట్ అప్లికెంట్కి వచ్చేది మైన్ లేదు, అది కానీ లాస్ట్ 10 years నుంచి ఏంటంటే ఆల్ మేజర్ మినరల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఆక్షన్లోనే వెళ్తున్నాయి అనమాట అంతా. సో ఆపర్చునిటీస్ అంటే అన్ని ఆక్షన్ బ్లాక్స్ పొటెన్షియల్ అని కాదు, కొన్ని ఆక్షన్ బ్లాక్స్ ఏంటంటే మినరల్ లేకపోయి కూడా ఉండొచ్చు, కానీ ఏంటంటే ఒక అవకాశం ఉన్నదాన్ని పాసిబిలిటీ ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఒక దగ్గరికి తీసుకొచ్చి గవర్నమెంట్ ఇస్తుంది. సో మిగతా ఆల్రెడీ ఆపరేటింగ్ మైన్స్ కూడా ఏంటంటే దే వర్కింగ్ వెల్ అండి. ఎగైన్ ఏంటంటే ఏ మినరల్ బాగుంది, ఏ మినరల్ ఏ మైన్ బాగుంది అనేది వరల్డ్ వైడ్ ఉన్న డిమాండ్, ఆ మినరల్కి ఉన్న డిమాండ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏంటంటే ఇండియాలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత బాగానే ఉందండి. చిన్న చిన్న ఇష్యూస్ లైక్ ఎన్విరాన్మెంటల్ అలాంటివి ఉన్నాయి, కానీ స్టిల్ యాక్చువల్గా ఏంటంటే బాగానే ఉందండి అంతా. మేము ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం అంతా. సో ఈ మైనింగ్ సెక్టర్ వల్ల ఎన్వైరన్మెంట్ దెబ్బతింటుందని, ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని ఎడ్యుకేషన్స్ చాలా అవుతూ ఉంటాయి కదా సార్, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ప్రతి మైన్కినండి ఇప్పుడు ఉన్నది ఏ కంట్రీలో ఉన్నది, నాట్ ఓన్లీ ఇండియా, అన్ని కంట్రీల్లో కూడా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం నామ్స్ ఉన్నాయండి అంతా. సో అవన్నీ కూడా ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం, అది చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇచ్చి ప్రాపర్గా అది ఇంప్లిమెంటబుల్ అయినప్పుడే మీకు ఎక్కడన్నా కానీ మైనింగ్కి పర్మిషన్ వస్తుంది. ఎక్కడన్నా కానీ ఏంటంటే లోకలైజ్డ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఇండియాలో ఏంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. సో వాళ్ళు అన్నీ ఏంటంటే ప్రతిదానికి కూడా ఏంటంటే నామ్స్ పక్కాగా నామ్స్ ఉన్నాయండి అంతా. సో ఎక్కడ కూడా ఏంటంటే ప్లస్ ఏంటంటే విజిలెన్స్ కూడా బాగానే ఉంటుంది, స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్ నుంచి కానీ విజిలెన్స్ కూడా బాగానే ఉంటుంది. అది ఒకసారి ఇచ్చిందాన్ని ఏంటంటే వైలేట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. స్టిల్ అక్కడక్కడ ఎక్కడన్నా లోకల్ అవ్వచ్చు, ఇంకా యాజిటేషన్స్ అంటారా అక్కడ ఏదన్నా లోకల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, కానీ మైనింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అనేది అంటానికి లేదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ దీనికి ఇప్పుడు సపోజ్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు కంట్రీ సెల్ఫ్ సస్టైన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. మినరల్స్ ఇప్పుడు ఏ మినరల్ లేకపోయినా కానీ సపోజ్ మీరు ఐరన్ ఓర్ తీయలేదు అనుకోండి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం చాలా ఇబ్బంది. అలాగే లైమ్ స్టోన్ తీయకపోతే మీకు సిమెంట్ దొరకదు, అలాగే ఇప్పుడు క్వార్ట్జ్ తీయకపోతే మీకు గ్లాస్ ఇండస్ట్రీకి ప్రాబ్లం, అలాగే సెమీ కండక్టర్స్కి ఇబ్బంది. సో ప్రతి మినరల్ వల్ల కూడా యూజ్ ఉంటుంది. సో బ్యాలెన్స్ అనేది కంపల్సరీ చేయాలండి. మినరల్ తీయాలి, కానీ సేమ్ టైం ఏంటంటే ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ రెండు ఏంటంటే మనకి రెండు కూడా ఇంపార్టెంటే. సో ఎన్విరాన్మెంట్ పాడైపోతుందేమో అని మినరల్ని వదిలేలేము, మినరల్ తీయడం కోసం ఎన్విరాన్మెంట్ని పాడు చేయలేమండి. సో దానికోసం ఏంటంటే వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కంట్రీలు కూడా ఏంటంటే స్పెసిఫిక్ నామ్స్ మెయింటైన్ చేస్తారు. సో వీలైనంత వరకు ఎన్విరాన్మెంట్ పాడవకుండానే చూస్తారండి. సో మీరు ఇప్పుడు వర్క్ చెప్పిన దాంట్లో మరి ఫారెస్ట్లో కూడా చాలా మినరల్స్ ఉంటాయి కదా సార్, సో మరి అవన్నీ ఆ మినరల్స్ తీయడానికి వాటికి ఫారెస్ట్ అంతా ట్రీస్ అంతా కొట్టేస్తారా? సో యాక్చువల్గా ఏంటంటే నిజంగా అక్కడ మినరల్ ఉండి అంతా ఉంటే కనుక డెఫినెట్గా ఏంటంటే పర్మిషన్ ఇస్తారండి ట్రీ కటింగ్కి. ట్రీ కటింగ్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే నామ్స్ అంటే కంట్రీలో ఏంటంటే మన దేశం గురించి చూస్తాను ఏంటంటే దానికి ఉన్న ఎన్పివి అంటాం, నెట్ ప్రోడక్ట్ వాల్యూ, అక్కడ ఉన్న చెట్లు తాలూకు వాల్యూ ఎంత ఉన్నది అనేది గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది డిపార్ట్మెంట్కి. దాంతోపాటు ఎంత ల్యాండ్ అయితే ఫారెస్ట్ ల్యాండ్ పోతుందో అంత ల్యాండ్ ఏంటంటే గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది ఫారెస్ట్రీ పర్పస్ కోసం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎంత ఏరియా అయితే మనకు పోతుందో అంత ఏరియాలోనే మళ్ళీ ఫారెస్ట్ పెంచుతారు. సో ఎందుకంటే ఇది కూడా సేమ్ ఇందాక చెప్పినట్టే మీకు మినరల్ ఉన్నప్పుడు మినరల్ వాల్యుబుల్ మినరల్ అయినప్పుడు మీకు ఇది ఉంటుందండి. ఆ వాల్యూని బట్టి మినరల్ వాల్యూ కంటే ఎన్పివి అక్కడ ఉన్న ఫారెస్ట్ వాల్యూ కంటే మినరల్ వాల్యూ ఉన్నప్పుడు డెఫినెట్గా తీయాలి బయటికి. సో దానికోసం ఏంటంటే సేమ్ ఎంత ఎక్స్టెంట్ అయితే మనకు ఫారెస్ట్ పోతుందో అంత ఎక్స్టెంట్లో మళ్ళీ ఫారెస్ట్ పెంచుతారండి అంతా. సో ఆ నామ్స్ అన్నీ ఉన్నాయి, దానికోసం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రెగ్యులేషన్స్ ఉన్నాయి, రెగ్యులర్గా దాని మీద మానిటరింగ్ ఉంటుంది.
సో అందులో నాట్ ఓన్లీ మైన్స్, యాక్చువల్గా ఏంటంటే ఈవెన్ మీరు హైవే రోడ్లు ఫారెస్ట్ నుంచి హైవే వేయాలనుకోవచ్చు, లేకపోతే ఫారెస్ట్ అంటే వేరే పర్పస్ దేనికన్నా రావచ్చు, లేకపోతే ఏదైనా రిజర్వాయర్ కోసం కావాల్సింది ఏదైనా వచ్చినప్పుడు అదే పాలసీ అనమాట. సో ఫారెస్ట్ కొట్టడం ఏంటంటే అనివార్యం అండి చాలా చోట్ల. కానీ ఏంటంటే దానికి కాంపన్సేషన్ ప్రోగ్రామ్ ఉన్నది, కన్వర్షన్ ప్రోగ్రామ్ కూడా పక్కాగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ, లేకపోతే ఈవెన్ బయట కంట్రీల్లో కూడా అనమాట. మోరర్లెస్ అక్కడ ఉన్న కంట్రీ ఎంత వాల్యూ ఇస్తుంది అనే దాని మీద ఫారెస్ట్ ఉంటుంది. మన దేశంలో అయితే మాత్రం బాగానే ఉంటుందండి అంతా. సో ఒకవేళ నేనే సార్ మైనింగ్ సెక్టర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే దానికి తగ్గట్టు ప్రాసెస్ ఏముంటుంది సార్? ప్రాసెస్ ఏది ఎవరికైనా కానీ ఈజీ, అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మీకున్న ఎక్స్పీరియన్స్. బికాజ్ ఏంటంటే ఈ సెక్టర్లోకి వచ్చేవాళ్ళకి ఎంతో కొంత మైనింగ్ మీద అవగాహన ఉంటే బెటరు. లేకపోతే ఏంటంటే లేకపోయినా మాలాంటి కన్సల్టెంట్స్ ఎవరైనా చాలామంది ఉంటారు, కన్సల్టెంట్స్ నుంచి అవి తీసుకోవచ్చు. ఒక్క విషయం ఏంటంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ కానీ మైనింగ్ లైసెన్స్ కానీ ఉన్న ఏరియాలో మినరల్ ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మినరల్ ఉన్న దగ్గర మనకు లైసెన్స్ రావడం అనేది ఇంపార్టెంట్. అది ఏదైనా కానీ ఏంటంటే ఫస్ట్ లైసెన్స్ తీసుకోవటం అన్నీ ఇందాక మీకు చెప్పినట్టు ఏంటంటే కంపెనీ ఇన్కార్పొరేషన్, మీ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ప్లస్ ఏంటంటే మీ దగ్గర 100 రూపాయలు ఉన్నదంటే మీరు కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఒక 10 రూపాయల వరకు మీరు రిస్క్ చేయొచ్చండి. కానీ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నదని 1000 రూపాయల ప్రాజెక్ట్ కోసం వెళ్ళకూడదు ఎప్పుడు కూడా, ఎనీ సెగ్మెంట్ అంతే కదా. సో నేను మైనింగ్లో కూడా అదే చెప్తాను, ఎందుకంటే సక్సెస్ రేట్ ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువ ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది ఇందులో. సో దానికి ఏంటంటే చాలా డెఫినెట్గా ఉండాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మేము చేసేది కూడా ఇప్పుడు యాక్చువల్గా మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక క్లయింట్ దగ్గర నుంచి ఏదో ప్రపోజల్ వస్తుంది, పలానా దగ్గర లైసెన్స్ ఉంది, ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీ ఒపీనియన్ ఏంటి. తర్వాత అన్నీ అడుగుతూ ఉంటారు. కొంతమంది అడగకుండా ముందు డబ్బులు పెట్టిన తర్వాత కూడా మా దగ్గరికి వస్తారు. సో యాక్చువల్గా ఒకటేంటంటే లైసెన్స్, ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ కానీ ఏదన్నా ఉండటం ఒకటి. సపోజ్ ఏంటంటే ఎక్కడో జాంబియాలో సపోజ్ ఒక కంట్రీలో ఒక ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఫర్ గోల్డ్ ఉన్నదండి. అది అందులో ఏంటంటే గోల్డ్కి ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఉంది కదా అని ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళకూడదు. నిజంగా అక్కడ ఏంటంటే గోల్డ్ ఉన్నప్పుడు అది గోల్డ్ మైన్ అవుతుంది, కానీ లైసెన్స్ ఉన్నంతలో కానీ అదేమీ ఉపయోగం ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దానికి ఏంటంటే మన ఇంట్రెస్ట్ ఎంత, మన టైం ఎంత ఎఫర్ట్ చేయగలుగుతాము. ఏ మైన్కి వెళ్ళినా కానీ ఏంటంటే టైము చాలా పెట్టాల్సి వస్తుందండి, చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. దాంతోపాటు పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఎందుకంటే మీకు ఒక 2 years పట్టొచ్చు, ఒక్కొక్కసారి 3 years పట్టొచ్చు మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి. సో ఆ టైం కూడా ఏంటంటే మీరు సస్టైన్ అవ్వగలగాలి అక్కడ. సో ఇవన్నీ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత మాత్రం ఎందుకు చూసుకోక్కర్లేదు, 100%. లైఫ్ టైం సెటిల్మెంట్, లైఫ్ టైం జనరేషన్స్ బాగుంటుంది. సో వరల్డ్ వైడ్గా ఉన్న ఇంత పెద్ద మైనింగ్ సెక్టర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఇంకా ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా అండి, చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఈ సెగ్మెంట్లో ఉంటాయి. లైక్ యాక్చువల్గా ఏంటంటే జియాలజిస్టులు చాలామంది అవసరం అవుతారు, మైనింగ్ ఇంజనీర్స్ అవసరం అవుతారు, మినరల్ ప్రాసెస్ ఇంజనీర్లు అవసరం అవుతారు. చాలా ఏంటంటే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా దీంతో పాటు ఏంటంటే మనకి చాలా మిషన్స్ ఆపరేట్ చేయాల్సి వస్తారు, మెకానికల్ వాళ్ళు అవసరం అవుతారు. సో వైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే ఎవరు వచ్చినా కానీ ఏంటంటే చాలా రిమోట్ ఏరియాల్లో పనిచేయాలి, ఫీల్డ్లో పనిచేయాల్సి వస్తుంది చాలాసార్లు. సో ఆ ప్యాషన్ ఉండాలి వర్క్ చేయడానికి, సబ్జెక్ట్ తెలిసి ఉండాలి, బాగా చదివింది వచ్చిన వాళ్ళు చాలా బాగుంటుందండి అది. అంటే కొంచెం లాస్ట్ 2 decadesలో ఏంటంటే కొంచెం ఐటీ వల్ల కొంచెం ఏంటంటే స్టూడెంట్స్ కొంతమంది తగ్గుతున్నారు. ప్యాషన్ తోటి వచ్చే వాళ్ళే వస్తున్నారు తప్పితే మిగతా వాళ్ళు ఏంటంటే తగ్గుతున్నారు ఎక్కువ, ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళాల్సి వస్తుందని. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచెస్ చాలా మంచిగా వస్తున్నాయి, ఇంట్రెస్ట్ తోటి జాయిన్ అవుతున్నారు జియాలజిస్టులు కింద కానీ, మైనింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కానీ, మినరల్ ప్రాసెసింగ్లో కానీ. సో వైడ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి అంతా. ఇప్పుడు మా దగ్గర మా టీం ఉన్నది, మా టీం అందరూ కూడా ఏంటంటే దే లవ్ టు వర్క్ అనమాట ఇన్ ఫీల్డ్. ఎప్పుడు కూడా ఎప్పుడు వెళ్దామని చూస్తారు. సో ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఆపర్చునిటీస్ మాలాంటి కన్సల్టెంట్స్ దగ్గర ఉంటాయి, మా కన్సల్టింగ్ కంపెనీస్ దగ్గర ఉంటాయి, ఆర్ మైనింగ్ కంపెనీస్లో ఉంటాయి. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుందండి. నేను చెప్తాను ఎవరన్నా కానీ ఏంటంటే ప్యాషన్ ఉండి చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ ఉండాలి. దీంతో పాటు ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ అవ్వచ్చు, ఫారెస్ట్రీ అవ్వచ్చు, అవి కూడా ఏంటంటే ఇవి చదివిన వాళ్ళు కూడా
ఆపర్చునిటీస్ మైనింగ్ కంపెనీల్లో బాగానే ఉంటాయండి అంతా అనేది. మైనింగ్ సంబంధించి మైనింగ్ సెక్టర్లో మైన్ ఓనర్స్ కాకుండా అదర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి సార్? బిజినెస్ ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్. మైనింగ్ స్టార్ట్ చేయడానికి చాలామంది చాలా ఎక్కువ కంపెనీలు ఏంటంటే వాళ్ళు చేసేది ఏంటంటే మైనింగ్ కాంట్రాక్ట్స్ ఇస్తారు. సో కాంట్రాక్టింగ్ ఒకటి ఉంటుందండి, డిఫరెంట్ లెవెల్స్లో కాంట్రాక్టింగ్ ఉంటుంది. చిన్న లెవెల్ నుంచి హ్యూజ్ చాలా పెద్ద కంపెనీస్ వరకు ఉన్నాయి అందులో మైనింగ్ కాంట్రాక్ట్లో. దాంతో తీసిన తర్వాత అదేంటంటే పోర్ట్కి కానీ లేకపోతే క్లయింట్ దగ్గరికి కానీ పంపించాల్సినప్పుడు కస్టమర్కి పంపించడానికి కానీ ఏంటంటే లాజిస్టిక్స్ చాలా అవసరం అండి. అంటే చాలామంది మేము చేసిన కొన్ని ఆఫ్రికాలో మైన్స్లో చూస్తే లాజిస్టిక్స్ కంపెనీస్ మైనింగ్ కంపెనీస్ కంటే పెద్దవి అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే అంత ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మినరల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. తర్వాత ఏంటంటే అది కాకుండా మినరల్ ట్రేడింగ్ అండి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే బయ్యర్కి ఈ మైన్ ఓనర్కి మధ్యలో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి అంతా. ఇది కాక చాలా చిన్న చిన్నవి ఉంటాయండి, ఎక్విప్మెంట్ సప్లయర్స్ ఉంటారు. ఒక మైన్ స్టార్ట్ అయితే, నేను ఆఫ్రికాలో ఒక మైన్ స్టార్ట్ అయిందండి. మేము వెళ్ళినప్పుడు ప్రాబ్లీ 2010 ఆ టైంలోనే మాకు వెళ్ళటానికి ఏంటంటే ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళాం. 4 into 8 కిలోమీటర్స్ దాకా నడుచుకుని వెళ్ళాం ఏరియాకి. అదే ఏరియా ఎక్స్ప్లోరేషన్ కంప్లీట్ అయిన తర్వాత, మైన్ ఓపెన్ అయిన తర్వాత మీకు అన్నీ వచ్చినాయి అంటే మీకు పెట్రోల్ బంక్లు వచ్చినాయి, గ్యాస్ స్టేషన్స్ వచ్చినాయి. తర్వాత ఏంటంటే అక్కడ అన్ని హౌసింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే దగ్గర దగ్గర అక్కడ 500-600 మంది పనిచేస్తారు. వాళ్ళందరికీ హౌసింగ్, ఫుడ్ కోసం హోటల్స్, ఈవెన్ దగ్గరలో ఒక స్టార్ హోటల్ అన్నీ వచ్చినాయి అనమాట. అంతా చుట్టూ డెవలప్ అవుతుంది. సో అందరికీ కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ వస్తాయి బిజినెస్ అంటే. కాకపోతే సైజ్ ఆఫ్ మైన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఎంతమందిని అది క్యాటర్ చేస్తుందా అనేది అనమాట అనేది. సో డెఫినెట్గా ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ మైన్ ప్రాజెక్ట్ చాలా మందికి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తుందండి. జాబ్ అవునండి, బిజినెస్ ఆపర్చునిటీస్ అవునండి, ఏదైనా కానీ అంతా. సో మీరు ఇంతమందికి కన్సల్టింగ్ సర్వీసెస్ ఇచ్చారు కదా సార్, సో మీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. డెఫినెట్గా మీకు ఏదో ఒక మైనింగ్ ప్రాజెక్ట్ ఇవ్వడమో, లేకపోతే మీరు ఎన్ని మైన్స్ ఓన్ చేస్తున్నారు? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ యాజ్ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ మేము ఎక్కడ కూడా మేము ప్రతి రిపోర్ట్లో కూడా మేము డిస్క్లైమర్ ఇస్తామండి. మాకు కానీ మా డైరెక్టర్స్ కానీ కంపెనీ వాళ్ళు కానీ ఎవరికి కూడా ఓన్ మైన్స్ ఉండవు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదండి, అది చాలా ఇంపార్టెంట్. నన్ను నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళ పోటీగానే వాళ్ళ మైనింగ్ ప్రాజెక్ట్స్ వరకు నేను వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అంతే కదా, నేను చేయకూడదు అది కన్సల్టింగ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడే కాదు, మైనింగ్ కాదండి, ఏ సెక్టర్లోనే కానీ ఏంటంటే ఒక కన్సల్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్లోకి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదండి. అది నా ఉద్దేశంలో. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కాబట్టి నేను ఎక్కడ కూడా ఏంటంటే నాకు వరల్డ్ వైడ్ ఎక్కడ కూడా ఏ మైన్లోనే చిన్న షేర్ కూడా లేదండి అది. ఓకే. సో ఉదయ్ సార్, ఇప్పటి వరకు మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన మైనింగ్ సెక్టర్ గురించి చాలామందికి చాలా విషయాలు తెలీదు. అలాంటిది ఇప్పుడు మీరు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. అలాగే ఇన్వెస్టర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ కావాలి అని అనుకునే వాళ్ళకి అండ్ జనరల్ పబ్లిక్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ ఇది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఐడియా లేని వాళ్ళకు కూడా బాగా డీటెయిల్డ్గా ఐడియా కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ జ్యోత్స్న, థ్యాంక్ యూ.